ఆ వదినే మీ దిక్కు భూకంపం వచ్చిందా? ఆవు షెల్లె మీ దిక్కు భూకంపం వచ్చిందా? ఇగో ఇయాల ఎవలిద్దరు ఫోన్లలో మాట్లాడుకున్నా గిదే అడిగిండ్రనుకో రాదుర్రి. అగో అట్లా బుగులు పట్టిచ్చింది భూకంపం. ఎన్నడూ లేనిది మన తాన భూకంపం వచ్చుడు చూస్తుంటే ప్రకృతి వార్నింగ్ బెల్స్ మోగిస్తుందా అనే అనుమానం వస్తుంది. మనం ప్రకృతిని నాశనం పట్టిస్తే ప్రకృతి మనల్ని నాశనం పట్టిస్తుంది. ఇప్పుడు ఈ భూకంపం కూడా గదే వార్నింగ్ బెల్ మోగిచ్చిందా అన్న అనుమానం వస్తుంది చూస్తుంటే. లేకుంటేంది సెప్టెంబర్లా ములుగుకాడ లక్షల చెట్లు కూలిన జాగల్ని భూకంప కేంద్రం ఉందంటే ప్రకృతి మనందరికీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిందా అని అనుమానం వస్తుంది. జనమంతా ఇదేంద్రో ఉన్నట్టుండి ఇల్లంతా గిట్లు ఊగుతుందని భయపడి బయట కూరుకొచ్చిండ్రు. ములుగు నుంచి మొదలు పెడితే హైదరాబాద్, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దాకా ఈ భూకంపం తాకిడి ఉన్నది. అంటే 5 నుంచి 15 సెకండ్ల దాకా భూమి కంపించింది. భూకంపాలు కొలిచే స్కేల్ మీద 5.3 స్థాయిల భూకంప తీవ్రత ఉన్నదని సైన్స్ వాళ్ళు చెప్పిండ్రు. అయితే మనది డెక్కన్ పీఠభూమి ప్రాంతం. అందులో హైదరాబాద్ నో సెస్మిక్ జోన్లున్నది. అంటే భూకంపాలు తక్కువ వచ్చే జాగలున్నది. అసోంటిది మన కాడ భూకంపం వచ్చుడే ఇచ్చంత్రం అనిపిస్తుంది. మొన్న ములుగు కాడ లక్షల చెట్లు పడిపోయినాయి. ఇప్పుడు అదే కేంద్రంగా భూకంపం వచ్చుడు చూస్తుంటే ప్రకృతి ప్రకోపానికి సంకేతాలే ఇవి అని ప్రకృతి ప్రేమికులు అంటుర్రు. గోదావరి బెల్ట్ లో బొగ్గు విపరీతంగా తవ్వుడు, గుట్టలు వలగొట్టి మైనింగులు చేసుడు కూడా కారణమై ఉండొచ్చు అని అంటుర్రు. ఎంతసేపు అందరికి భూమిని చెరబెట్టి కొండలు దవ్వి పైసలు సంపాదించాలన్న సోయి గాని ప్రకృతిని కాపాడాలన్న సోయి ఎవరికున్నదని బుగులు పడుతుండ్రు పర్యావరణాన్ని ప్రేమించేటోళ్ళు. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడు అంటారు చూడుర్రి. అట్లనే ఆలోచన ఉండాలి గాని ఉన్న కాడనే అందుబాటులో ఉన్న సామాన్తోని కూడా అందరిని మెప్పియొచ్చు అని చూపించిండు ద గ్రేట్ మ్యూజిషియన్ శివమణి. అది కూడా దోశ పెంకతోని. అంత నేను చెప్తే ఏముంది గాని చూడురు మీరే. ఓహో, ద ఫేమస్ డ్రమ్స్ కళాకారుడు శివమణి గీ టిఫిన్ సెంటర్లో ఏం చేస్తుండు అంటారా? జర్రాగుర్రి మీరు షురూ చేయరు సారిగా. చిన్నగా లేదుగా సార్ జోషు. గిట్లనే బెంగుళూరులా విద్యార్థి భవన్ హోటల్కు పోయిన సారు ఇంత నాస్టా చేద్దామని టిఫిన్ ఆర్డర్ ఇచ్చిండు. ఇక అది వచ్చేసరికి ఆలైతట్టుంది కదా, ఉత్తా కూర్చొని ఏం చేద్దామని ప్రేక్షకులకు మన టాలెంట్ రుచి చూపిద్దామని లోపట కిచెన్ రూమ్ లకు పోయి దోశ పెంక మీద గిన్నెలతోని గిట్ల మ్యూజిక్ కొట్టిండు. అగజుడురి అత్తిందో తింది తొందర తందాయి తిందో అని భజన కొడుతుంటే ఉన్నోళ్ళంతా ఫోన్లు తీసి వీడియోలు తీయబట్టిర్రు. ఇక ఇది సోషల్ మీడియాలో ఎక్కిచ్చేసరికి ఇరుగ మరగ చక్కర్లు కొట్టబట్టింది సోషల్ మీడియాలో. ఎంతైనా కళాకారుల టాలెంటే వేరు, ఏమంటారులా?